కథతో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గురించి తెలుసుకుందాం. నత్తా రామేశ్వరం. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉంది. శ్రీరామచంద్రుడు నత్తగుల్లలు కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరికి నత్తా రామేశ్వరం అనే పేరు వచ్చిందనేది పురాణ కథనం. శ్రీమన్నారాయణ ధరించిన దశావతారాల్లో రామావతారం, పరశురామావతారం ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాల్లో శ్రీ మహావిష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఈ ఆలయాల యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు రావణాసురుని చంపి బ్రాహ్మణ హత్య చేశాననే దిగులతో పాప పరిహార నిమిత్తం ఎన్నో చోట్ల శివలింగాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. శ్రీరాముడు సీతాదేవితో కలిసి గోస్తని నదీ తీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట. దానికి మధ్యాహ్న సమయంలో గోస్తని నదిలో త్రికోటి తీర్థంలో వచ్చి చేరుతాయని తలచి అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుక మట్టిని తీసుకొని సీతా సమేతంగా ఒక శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశారు. అలా నత్తలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశారని పురాణ కథనం. ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం కూడా కొలువు తీరి కనిపిస్తుంది. ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పరశురాముడు క్షత్రియులు సంహరించినప్పుడు ఆ దోష పరిహారార్థం ఇక్కడ గోస్తని నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. అయితే పరశురాముని యొక్క కోపాగ్ని వలన ఆ శివలింగం అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దాన్ని గోస్తని నది నీటితో నింపేశారు. స్వామి చల్లబడ్డాక అయ్యో స్వామి నీకు పూజలు ఎలా చేయాలి అని బాధపడుతుంటే అప్పుడు శివయ్య బాధపడకు పరశురామ, నేను 11 నెలలు నీళ్లతో ఉంటాను, ఒక్క వైశాఖ మాసంలో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చారు. 7 కోట్ల మునులు దేవ ఋషులతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ లింగానికి సప్తకోటీశ్వర లింగం అని పేరు. చెరువులో నీటిని తోడేసి ఆ 4 రోజులు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. సప్తకోటీశ్వర లింగాన్ని దర్శించడం వల్ల సిరి సంపదలు లభిస్తాయని